అందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూ ఏడిస్తే మీరు డ్రామాటిక్ కాదన్నమాట. మీరు ఎమోషనల్‌గా ఇంటెలిజెంట్ అన్నమాట. సినిమాలు చూస్తూ ఏడిస్తే మీరు డ్రామాటిక్ కాదన్నమాట. మీరు ఎమోషనల్‌గా ఇంటెలిజెంట్ అన్నమాట. ఏడవడం మీ బలహీనత కాదు. మీ హృదయం ఇంకా కఠినం కాలేదన్న సంకేతం. మీరు సున్నితత్వం ఇప్పటికీ బ్రతికే ఉందన్న అద్భుతం. ఏడవడం మీ బలహీనత కాదు. మీ హృదయం ఇంకా కఠినం కాలేదన్న సంకేతం. మీరు మీ సున్నితత్వం ఇప్పటికీ బ్రతికే ఉందన్న అద్భుతం. పాత్రలు అనుభవించే భావాలు, ఆనందం, భయం, బాధ, హార్ట్ బ్రేక్ అన్నింటిని మీ మెదడు ప్రతిబింబిస్తుంది. మీరు కథను చూస్తారు కాదు, అనుభవిస్తారు. సినిమాలు చూస్తూ ఏడ్చే వాళ్ళలో సాధారణంగా ఉండే గుణాలు అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, బలమైన ఊహాశక్తి, లోతైన కరుణ, చాలా యాక్టివ్‌గా పనిచేసే మిర్రర్ న్యూరాన్. సినిమాలు చూస్తూ ఏడ్చే వాళ్ళలో సాధారణంగా ఉండే గుణాలు అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, బలమైన ఊహాశక్తి, లోతైన కరుణ, చాలా యాక్టివ్‌గా పనిచేసే మిర్రర్ న్యూరాన్స్. రవికాంత్‌కి చాలా ఉంది బలమైన ఊహాశక్తి. ఇదే సామర్థ్యాన్ని సైకాలజిస్టులు అఫెక్టివ్ ఎంపతి అంటారు. మరో వ్యక్తి ఏం అనుభవిస్తుంటారో అదే భావాన్ని అనుభవించే శక్తి స్క్రీన్ ద్వారా అయినా సరే. మనం చాలా సున్నితంగా ఉన్నాము అని కాదు, మన మెదడు భావాలను అంత లోతుగా గ్రహించగలదు అని. అవి కల్పితమైనవి అయినా సరే. సినిమాలు చూస్తూ ఏడవడం అంటే మన మెదడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా బలంగా పనిచేస్తుందని అర్థం. సినిమాలు చూస్తూ ఏడవడం అంటే మన మెదడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా బలంగా పనిచేస్తుందనే అర్థం. ఈ సామర్థ్యం నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. మీరు ఎదురుగా ఉన్న వారిని లోతుగా వింటారు, బలంగా అనుభవిస్తావు. ఇతరులు చెప్పలేని భావాలను కూడా అర్థం చేసుకుంటావు. యెస్. సూపర్ నైస్.